షాద్నగర్లో బిగ్గెస్ట్ టౌన్షిప్ రాబోతుంది. 46 ఏకర్స్లో ఈ ప్రాజెక్ట్ రెడీగా అవుతుంది. ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి ఆనుకునే ఉంటాం. ఫేజ్ 1 పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసాం. సెకండ్ ఫేజ్లో అడుగుపెట్టాం. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకోసం నేను ఒక బ్యూటిఫుల్ వెంచర్ని తీసుకొని వచ్చాను. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టౌన్షిప్. అండ్ ఈ ప్రాజెక్ట్ 46 ఏకర్స్లో సింగిల్ ఎల్పీ నెంబర్తో డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో ఇలాంటి ప్రాజెక్ట్ని షాద్నగర్లో టౌన్కి ఆనుకునే ఉంటాము. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే షాద్నగర్ టౌన్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి శరవేగంగా సెకండ్ ఫేజ్కి వచ్చాం. సో ఫస్ట్ ఫేజ్ ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడొచ్చు. విల్లాస్, ఇండిపెండెంట్ హౌజెస్, ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్ అక్కడ కంప్లీట్ చేసాము. అండ్ సెకండ్ ఫేజ్లో కూడా సూపర్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. నా బ్యాక్ సైడ్ మీరు చూస్తే ఈరోజు 40 and 33 feet రోడ్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానివ్వండి, అండ్ వాటర్ కనెక్టివిటీ టు ఈచ్ ప్లాట్ కానివ్వండి మీరు చూడొచ్చు. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు 24/7 వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఇలాంటి టౌన్షిప్ శరవేగంగా షాద్నగర్లో డెవలప్మెంట్స్ కాబోతుంది. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? బెంగళూరు హైవేకి, ఓల్డ్ షాద్నగర్ హైవేకి ఆనుకునే ఉంటాము. మంచిగా టౌన్షిప్కి ఆనుకునే ఉన్నాం కాబట్టి దీని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోయే రోజుల్లో బెస్ట్ రిటర్న్స్ కాబోతున్నాయి. ఎందుకంటే ప్రాజెక్ట్ హైలైట్స్ అండ్ ఇక్కడ మన సైట్ లొకేషన్స్ మీకు డిటిసిపి నామ్స్ ప్రకారంగా మనం ఎమ్యూనిటీస్ అందరూ సేమ్ ఇస్తారు. బట్ ఇందులో ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. అండ్ నార్మల్గా చూసుకుంటే మన రోడ్స్ వచ్చి 40 and 33 feet రోడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయి. డ్రైనేజ్ కూడా అద్భుతంగా వర్క్స్ జరుగుతున్నాయి. వాటర్ కనెక్టివిటీ ఉంది. అండ్ నా వెనకాల మీరు చూసుకుంటే వర్క్స్ ఎంత శరవేగంగా జరుగుతున్నాయో మీరు చూడొచ్చు. రోడ్డు వర్క్స్ కానివ్వండి, వాటర్ కనెక్టివిటీ వర్క్స్ కానివ్వండి, కర్బింగ్ స్టోన్స్ వర్క్స్ కానివ్వండి, అండ్ ఫుట్పాత్ టైల్స్ కానివ్వండి, ఇవన్నీ డిటిసిపిలో ఎలాగా ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఎక్స్ట్రా ఏంటి అనుకుంటున్నారా? ఇందులో వచ్చేసి హై రైజ్ అపార్ట్మెంట్స్లో కల్చర్ ఎలా ఉంటుందో అలాగే మనం ఇందులో కూడా తీసుకొస్తున్నాం. ఇందులో 100 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. అండ్ ప్రైమరీ స్కూల్స్కి ప్లేస్ ఇచ్చాము. అండ్ క్లబ్ హౌసెస్ కనెక్ట్ చేయబోతున్నాము. అండ్ థీమ్ పార్క్స్ రెడీ చేయబోతున్నాము. అండ్ కావాల్సిన కెఫే లాంజెస్. సో ఇవన్నీ ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ మనం ఈ ప్రాజెక్ట్లో చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రీమియం ప్రాజెక్ట్ లాగా రెడీ అవుతుంది. ఎలాంటి లొకేషన్లో పెడుతున్నామని మన లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నియర్ బై ఉంది. అండ్ బెంగళూరు హైవేకి కనెక్టివిటీలో 500 మీటర్స్లో ఉన్నాము. వాకబుల్ డిస్టెన్స్లో ఎన్ఆర్ఎస్సి మన బ్యాక్ సైడే ఉంటుంది. ఎంఎస్ఎన్ కంపెనీ దగ్గరలో ఉన్నాయి. కనా శాంతివనం అండ్ బెంగళూరు హైవేలో మీకు తెలుసు ఎంత డెవలప్మెంట్ ఉందో. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అండ్ రాబోయే డేటా సెంటర్స్, అండ్ ఈ షాద్నగర్లో జూ పార్క్స్ కానివ్వండి, రాబోయే రోజుల్లో ఫిలిం ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎంతోగా డెవలప్మెంట్ జరుగుతుందంటే మీరు ఊహించారు. మీరు కనుక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.